నాకు ఆంధ్ర అభిమానులే తెలంగాణ పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు. ఒక తెలంగాణ అభిమానిగా మీరేమంటారు పవన్ కళ్యాణ్? డెఫినెట్లీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ రోజు వరంగల్కి వెళ్ళి సనాతన నిరంజన్ ఆదుకోవడం అంటే పరామర్శించడం చాలా గొప్ప విషయం. సో పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికే ప్రపంచానికే ఆదర్శమైన గొప్ప నాయకుడు. సో మన గతంలో ఒక ప్రెస్ మీట్ గురించి కూడా ఇక్కడ తెలంగాణలో వచ్చినప్పుడు కూడా చాలా మంది సో డిస్కరేజ్ చేశారు, ఇక్కడ తిరగని అని చెప్పేసి రకరకాలు చెప్పారు. ఇప్పుడు సాయం చేశాడు కదా. సో మన తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా సరే పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ తీసుకోండి. మంచి విషయాల్లో ఇలాంటి గొప్ప విషయాల్లో పోటాపోటీ పడి పనిచేయండి. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులైనా సినిమా వాళ్ళైనా ఎవరైనా సరే సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక అవినీతి లేకుండా కష్టపడి ప్రజల శ్రేయస్సుకు అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఏకైక నాయకుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇలాంటి వాళ్ళని మనం తెలుసు, అందరికీ తెలుసు, చట్టబద్ధం తెలుసు, రాజ్యాంగం తెలుసు, ప్రతి ఒక్కరు అందరూ తెలుసు. కానీ మంచి చేయడంలో ఎందుకు ముందుకు రావట్లేదు? సో దయచేసి ఇలాంటి మంచి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. సో నిజంగా మరి వరంగల్కి వెళ్ళి పరామర్శించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ యొక్క కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకున్నా అని చెప్పేసి ఆ యొక్క బాబుకి సో మరి అబ్బాయి కూడా చాలాసార్లు మరి గబ్బర్ సింగ్ అయితేంది, చాలా సినిమాలు ఓజీ అయితేని నేను చూసానని చెప్పేసి ప్రౌడ్గా చెప్పారు. సో నిజంగా చాలా గొప్ప విషయం. సో నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగా ఇలాంటి విషయాల్లో ఎవరైనా కష్టాల్లో ఉన్న తన వంతుగా ముందుకు వచ్చి సాయం చేయడం అనేది ఇలా అందరికి ఇన్స్పిరేషన్గా ఇంకా ఇలానే ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. సార్ నిజంగా ఇంకా జనసేన కూడా ముందు రాబోయే రోజుల్లో మీరైతే ఏదైతే బలంగా చెప్పారో బల్లగుద్ది తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది, పోటీ చేస్తాం అని చెప్పేసి తప్పకుండా ఇక్కడ యువత మాత్రం బ్రహ్మరథం పడతారు. ఇక్కడ ఉన్న పార్టీలు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఇక్కడున్న బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా సరే ఇంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి ఏ ఒక్కరైనా వెళ్ళి అలాంటి వ్యక్తిని పరామర్శించవచ్చు కదా. సో దయచేసి మంచి విషయాల్ని ఎవరైనా మంచి చేసే వాళ్ళని ఎవరైనా ప్రోత్సహిద్దాం. సో దీన్ని రాజకీయ పరంగా కూడా లాగుదామని చూస్తున్నారు, రాజకీయ స్వార్థం ఉంది దీనిలో అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇలాంటి రాజకీయ స్వార్థం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఆయన ఎంతో మంది పేదలను ఆదుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. సో గతంలో కొంతమంది కావాలని పాలిటిక్స్ రకరకాలుగా ఇలాంటి పేదలను ఆదుకునే విషయంలో పాలిటిక్స్ పనికిరాదు. సో పవర్ స్టార్ అభిమానులు అందరూ ఈరోజు బ్రహ్మరథం పట్టారు. సో తప్పకుండా ఆ బాబు ఇంకా ఆయుష్ పెరిగి ఇంకా నిండు నీళ్ళు చల్లగా ఉండాలని పవర్ స్టార్ యొక్క బల్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమాని 5 లక్షలు ప్రకటించారు. మరి 5 లక్షలు ఆయన చేరతాయి అంటారా? ఇది ఎట్లా చూడదు? తప్పకుండా అంటే చేరాలి. ఎవరైనా అంటే పవర్ స్టార్ అభిమానులుగా ఏది ప్రకటించినా అందరూ ఒక మంచి కోసమే చేస్తారు కాబట్టి తప్పకుండా ఆ యొక్క కుటుంబానికి అన్ని విధాలుగా మరి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా నేనైతే పవర్ స్టార్ అభిమాని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.